ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ కల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా ఇక్కడ కలిసి నిన్ను స్తుతించారు, పాటల ద్వారాగా నిన్ను మహిమపరిచారు, వాయిద్యాల ద్వారా, కంఠస్వరాల ద్వారా నీకే మహిమను తీసుకొని వచ్చారు ప్రభువా. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చాం ప్రభువా. నిజముగా మీరు వాక్యాన్ని విరిచి మాతో మాట్లాడండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలంలో మేము జీవించుచున్న ఈ గడియ గురించి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. లోకము ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో, నేడు మేము ఎలాగుంటే ఎత్తబాటుకు వెళతామో మీరు మాకు తేటగా మాట్లాడమని అడుగుచున్నాము. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిశ్చయముగా నీ అభిషేకాన్ని ప్రియబిడ్డలకు అనుగ్రహించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. చిన్న వర్తమానం, 50 నిమిషాలు లేక ఒక గంట వర్తమానము ధ్యానం చేద్దాం. ప్రజల మనము భూమి మీద ఏ కాలం అనేది నడుస్తుందయ్యా అంటే లవోదికీయ కాలం అనేది నడుస్తుంది. అయితే దేవుని బిడ్డలు లవోదికీయలో లేరు. మనము ఎక్కడున్నాము? లవోదికీయలో ఉన్నామా? లవోదికీయలో నుండి బయటికి వచ్చాం. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఎలా బయటకు వచ్చారో మనము కూడా లవోదికీయలో నుండి బయటకు వచ్చాం. ప్రజల ఎంతమంది ఇక్కడే ఉన్నారు? లవోదికీయలో నుండి బయటికి వచ్చిన మనలని ఇప్పుడు వధువు యుగములోకి వచ్చాం. ప్రజల వధువు యొక్క యుగములోకి మనమందరము వచ్చాం. ఈ కాలంలో తలరాయి దిగొచ్చి ఉన్నది. తలరాయిని హత్తుకుంటా తలరాయి యొక్క వర్తమానము కింద మనమందరము సమకూర్చబడి ఉన్నాము. హల్లెలూయా. అయితే ఈ లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు వర్తమానం దేవుడిచ్చాడు. లవోదికీయ కాలానికి సంఘపు దూత ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఎవరండి? విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఆయనే 7వ దూత. ఆయనే లవోదికీయ కాలానికి దేవుడు పంపించబడిన దూత, వర్తమానికుడు, ప్రవక్త.
హల్లెలూయా. కాబట్టి మరి ఆయనకి ఏ వర్తమానం ఇవ్వటం జరిగి ఉన్నదంటే, లవోదికీయ కాలము ఎలాంటిదో మనకి ఇక్కడ 16వ వచనం, 15, 16, 17 వచనాలు, 3 వచనాల్లో తెలియజెప్తా ఉన్నది. 18వ వచనం దగ్గరికి వచ్చేసేసరికి ఆ దూత తీసుకొచ్చిన వర్తమానము ఇక్కడ 18, 19 వచనాలు ఉన్నాయి. హల్లెలూయా. 15, 16, 17 ఈ 3 వచనాలు లవోదికీయ కాలం ఎలాంటిదో తెలియజెప్తా ఉన్నది. ఈ 3 వచనాలలోనే 2 హెచ్చరికలు రావటం జరిగి ఉన్నది. హెచ్చరిక అమ్మటే హెచ్చరిక అమ్మటే మరలా హెచ్చరిక రావటం జరిగి ఉన్నది. ప్రజలా, ఎందుకంటే ఈ కాలమే చివరి కాలం. ఇక ఈ కాలం తర్వాత ఇక కాలం అనేదే లేదు. అంటే కాలం యొక్క ముగింపులో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. మీరు చూస్తే ప్రకటన 10లో వచ్చిన దూత కాలం అనేదే ఉండదు, కాలానికే ముగింపని ఆయన ఒట్టు పెట్టుకొని హల్లెలూయా వచ్చాడు. ఒక వర్తమానం తీసుకొని వచ్చాడు. ప్రజల, ఇప్పుడు కాలంలో ఉన్న బిడ్డలని నిత్యత్వంలోనికి తీసుకెళ్లే వర్తమానం ఎక్కడుంది అంటే బలిష్ఠుడైన దూత దగ్గర ఉన్నది. ప్రజల, ఇప్పుడు కాలంలో ఉన్న మానవుడిని నిత్యత్వంలోకి తీసుకెళ్ళాలి అంటే కాలము నిత్యత్వము కలుసుకోవాలి. ప్రజల, మొదటి రాకడ మనం చూసినట్లయితే భూమి ఆకాశం 2 ఒకదానికి ఒకటి కౌగిలించుకున్నాయని లేఖనము సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. ఎలాగయ్యా అంటే భూమి ఏమై ఉన్నదంటే శరీరమై ఉన్నది. భూమి ఏమై ఉన్నది? శరీరమై ఉన్నది. ఆకాశము ఆయన సింహాసనము. ఆయన మరి ఎప్పుడైతే మానవ శరీరములో దేవుడు భూమి మీదకి రావటం జరిగి ఉన్నదో ఆ 2 ఏకమై ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా మనము జీవిస్తున్న ఈ దినాల్లో కూడా కాలము మరియు నిత్యత్వము కలుసుకునే కూడల్లో మనం ఉన్నాం. ప్రజల, నిత్యత్వములోకి అందుకే కాలం అనేదే లేదని వర్తమానం తీసుకొని వచ్చాడు బలిష్ఠుడైన దూత. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. ఈ 3 వచనాలు ఏంటి? లవోదికీయ కాలము ఎలాంటిదో తెలియజెప్పే వచనాలు. హల్లెలూయా. అది గుడ్డిదని, అది దిగంబరిదని, అది దిక్కుమాలినదని, అది దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని, అది చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నదని అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఈరోజు లోకము అలాంటి స్థితిలోనే ఉన్నది. నామకార్థపు సంఘాలు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాయి. హల్లెలూయా. అయితే వధువు మాత్రం అలాంటి స్థితిలో ఉంచడానికి ఇష్టపడటం లేదు. వధువును బయటికి తెస్తున్నాడు. ప్రజల, అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ పోయిన వారము మనము దౌర్భాగ్యురాలు, ఇంకోటి ఏంటంటే దిక్కుమాలిన వారు అనే దాని గురించి చూసాం. ఈ వారము దరిద్రులు. ఈ వారము ఏమంటున్నాడు? దరిద్రులు. హల్లెలూయా. మొత్తం ఇక్కడ 5 పదాలు ఉన్నాయండి. 17వ వచనములో నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఆ దరిద్రుడు అనేది 3వది, అవునా? 4వది గుడ్డివాడవు, 5వది దిగంబరునై ఉన్నావని ఎరగక. మొత్తం ఇక్కడ 17వ వచనంలో ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 5లో 2 చూసుకున్నాము. 3వ దగ్గరికి ఇది నేరారోపణ 2లో, 1లో కాదు. నేరారోపణ 1 అనేది నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలే.
నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. ఇది నేరారోపణ 1. హల్లెలూయా. కానీ నేరారోపణ 2 దగ్గరికి వచ్చేసేదలకి ఇక్కడ 5 పదాలు వాడాడు. ఈ 5 పదాలలో 3వ పదం ఏంటి? దరిద్రుడవు. హల్లెలూయా. ఈ దరిద్రుడు గురించి ప్రవక్త 76వ పేర, లవోదికీయ సంఘకాలము 76వ పేరాలో మరి దీని గురించే వ్రాయబడి ఉన్నది. ప్రజల ఈ 76వ పేర చూడండి, మీరందరూ జాగ్రత్తగా గమనించాలని చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. వారు దరిద్రులు. ఎవరు? ఈ లవోదికీయ కాలంలో ఉన్నవారు. మరి వధువు ఉందా? బ్రైడ్ ఉందా? బ్రైడ్ లవోదికీయలో లేదు. బ్రైడ్ లవోదికీయలో లేదు కాబట్టి ఎక్కడికి వచ్చింది? లవోదికీయను విడిచి బయటకు వచ్చింది. ఐగుప్తులో ఉన్నారా అంటే ఐగుప్తులో లేరు. ఐగుప్తుని విడిచి ఇజ్రాయెల్ ఎలాగ బయటకు వచ్చారో లవోదికీయను విడిచి వధువు కూడా బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు వధువు ఎక్కడుందంటే అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టడం మొదటి మెట్టు. 2వ మెట్టు ఏంటి? అరణ్య యాత్ర. 3వ మెట్టు ఏంటి? కానాను. దేవుడికి మహిమ కలుగును గాక. 3 మెట్టులు ఉన్నాయి మొదటి నిర్గమంలో. 3వ నిర్గమంలో ఉన్న ప్రజలం మనకు కూడా 3 మెట్టులు ఉన్నాయి. ఒకటి లవోదికీయ విడిచిపెట్టుట, అంటే ఐగుప్తుని విడిచిపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలైన మనము కూడా ఈ రోజు ఏం విడిచిపెట్టాం? లవోదికీయను విడిచిపెట్టేస్తాం. హల్లెలూయా. అది మొదటి మెట్టు. 2వ మెట్టు ఏంటి? అరణ్య యాత్ర. 3వ మెట్టు కానాను. ప్రవక్త కానాన్ అంటే ఏం తీసుకొచ్చాడు? 1000 ఏండ్ల పాలన కాదు. కానాన్ అనేది 1000 ఏండ్ల పాలనకి సాదృశ్యము కాదు. కానాను దేనికి సాదృశ్యమయ్యా అంటే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన నడక. ఎందుకంటే కానానులో వాళ్ళు ఏం చేశారు? హత్యలు చేశారా? రక్తం ఏరులై ప్రవహించింది. అక్కడ చంపారు కదండి. అమ్మోరీలు, పెరిజీలు, హివ్వీలు, యోబుసీలు వాళ్ళందరినీ చంపారా లేదా? హత్యలు చేశారా లేదా? 1000 ఏండ్ల పాలనలో హత్యలు ఉంటాయా? కాబట్టి కానాన్ అనేది 1000 ఏండ్ల పాలనకి సాదృశ్యము కాదు. 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళటానికి ముందు దేవుడు ఏం సంచకరువుగా ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మని సంచకరువుగా ఇస్తున్నాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారాగా మనం ఏం చేయాలంటే మనం ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళాలి. వెళ్లే ముందు ఇక్కడ జయించాల్సినవి ఉన్నాయి. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాశలను జయించాలి, అవిశ్వాసాన్ని జయించాలి, ధన మోసాలను జయించాలి. ప్రజల వీటన్నిటినీ కూడా మనం జయించాలంటే ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన నడక రావాలి. నువ్వు ఒకరి మీద పరిపూర్ణంగా ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు 18వ వచనం దగ్గర 17వ వచనం దగ్గరికి వచ్చేసేదానికి ఇక్కడ 5 మాటలు వాడాడు. 1 దౌర్భాగ్యుడు అని, 2 దిక్కుమాలిన వాడు అని, 3 దరిద్రుడు అని. హల్లెలూయా. మరి 76వ పేరా దగ్గరికి మనం వచ్చేస్తున్నాం. వారు అంటే ఎవరు? లవోదికీయలో ఉన్నవారు. మనము మాత్రం లవోదికీయలో లేం. మనల్ని లవోదికీయ నుండి బయటికి తెచ్చిన ఆయన ఎవరు? వర్తమానికుడు. లవోదికీయ కాలానికి పంపించబడిన వర్తమానికుడు. ఇలా చెప్పచ్చా నేను? 3వ నిర్గమము యొక్క ప్రవక్త. మొదటి నిర్గమం ప్రవక్త మోషే,
ఎలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు. మూడవ నిర్గమం యొక్క ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రన్హాము లవోదికీయలో నుండి మనలను కూడా బయటికి తెచ్చాడు. హల్లెలూయా. మొదటి నిర్గమం ప్రవక్తని అగ్నిస్తంభం కలుసుకుందా మండుచున్న పొద దగ్గర? మూడవ నిర్గమం ప్రవక్తను కూడా అగ్నిస్తంభం కలుసుకున్నదా? దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి నిర్గమం ప్రవక్త కొండ మీద మేఘంలోకి వెళ్ళాడా? మూడో నిర్గమం ప్రవక్త కూడా సంసతి పర్వతం మీదకి దిగొచ్చిన ఈ మేఘంలోకి వెళ్ళాడా? మొదటి నిర్గమం ప్రవక్త ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడా మేఘంలోకి వెళ్ళి? హల్లెలూయా. మూడవ నిర్గమం ప్రవక్త ఆ యొక్క మేఘంలోకి వెళ్ళి 7 ముద్రల ప్రత్యక్షత తెచ్చాడా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి నిర్గమం ప్రవక్త ఇత్తడి సర్పాన్ని ఎత్తాడా అక్కడ? మూడో నిర్గమం ప్రవక్త కూడా మరి ఇక్కడ కూడా స్వస్థత గురించి మాట్లాడాడా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇప్పుడు యాత్రలో ఉన్నాం. మనం ఐగుప్తులో లేం. హల్లెలూయా. యాత్రలో ఉన్నాం. హల్లెలూయా. మనము కొత్త శరీరాన్ని పొందుకోవాలి. భౌతిక సంబంధమైన ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఇంకొక దేహం ఉన్నది, ఇంకొక శరీరం ఉన్నది. ఆ శరీరంలోకి మనము ప్రవేశించాలి. హల్లెలూయా. ఈ దేహము వదిలి ఆ శరీరంలోకి ప్రవేశించాలంటే ఒక వర్తమానం ఉన్నది. ఆ వర్తమానం భుజించడం ద్వారా వెళ్ళగలం. ఆ వర్తమానికుడిని వెంబడించడం ద్వారాగా, ఆ వర్తమానం తినటం ద్వారాగా మనము అక్కడికి వెళ్ళగలము. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, వారు ఆ లవోదికీయలో ఉన్నవారు ఆ యొక్క వాక్యము విన్నా గాని బయటికి రానివారు, ప్రజలా ఇంకా మత శాఖల్లోనే ఉండిపోయి ఉన్నవారు ఎవరన్నవారు? నేను అంటల్లా, వాక్యం ఉంది. పాస్టర్ గారు సంఘ శాఖల్లో అట్లా కనవద్దు అని నువ్వు అనద్దు. అక్కడ దేవుడు వాక్యం ఏదైతే ఉందో అదే చెప్తున్నా. ప్రజలా వారంతా ఎలాంటి వారు? దరిద్రులు అని చెప్తున్నాడు. దీని అర్థము వారు ఏమన్నా డబ్బు లేదా? వాళ్ళకేమన్నా ఇల్లు లేవా? వాళ్ళకి కట్టుకోవడానికి ఏమైనా బట్టలు లేవా? హల్లెలూయా. తినడానికి ఏమన్నా వాళ్ళకి ఆహారం లేదా? సమృద్ధిగా ఉన్నాయి. వాళ్ళకి కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, మంచి మంచి డాబాలు ఉన్నాయి, మంచి మంచి వెలగల వస్త్రాలు కట్టుకోగలరు. హల్లెలూయా. వాళ్ళు భౌతికంగానే అంతా ధనవంతులే వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధముగా వాళ్ళు దరిద్రులు. భౌతికంగా కాదు, భౌతికంగా దరిద్రులు అని మాట్లాడతలేదు. ఆత్మ సంబంధముగా వాళ్ళు దరిద్రపు స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. కలిగి ఉండాల్సిన ఉద్యోగం లేదు వాళ్ళ దగ్గర, పరిశుద్ధాత్మ యొక్క కదలికలే వాళ్ళ దగ్గర, దేవుడి యొక్క ప్రత్యక్షతలే వాళ్ళ దగ్గర, దేవుడి యొక్క రాబోయే తీర్పును ముందుగానే పసిగట్టే విధానము, వివేచన లేదు వాళ్ళ దగ్గర. కానీ జంతువులకి భూకంపం వస్తుందంటే, దేవుడి యొక్క తీర్పు భూకంపం ఆ ప్రాంతంలో వస్తుందంటే, జంతువులన్నీ ఆ గోడ నుండి వెళ్ళిపోయి దూరంగా పొలంలోకి వెళ్ళిపోయి, ఆకాశ పక్షులు కూడా వెళ్ళిపోయి తన గూళ్ళను వదిలేసి వెళ్ళిపోయి మైదానంలో ఉండి భూకంపం అయిపోయిన తర్వాత వస్తున్నాయి. ఒక జంతువుకే అటువంటి జ్ఞానం ఉంటే మరి మనిషికో, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనిషికో మరి ఆ వివేచన ఉన్నదా? ఆ గ్రహింపు ఉన్నదా?
ఆ ప్రత్యక్షత ఉన్నదా? దేని మీద ఆధారపడుతున్నాడు మనిషి? ఈ లోకపరమైన డబ్బు మీద ఆధారపడుతున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేది కొదువలేదని చెప్పుకుంటా ఉన్నాడు. ఏంది అతన్ని గుడ్డితనంలో మొత్తింది? డబ్బే. పేరు ప్రఖ్యాతలే లోకంలో ఉన్నాయే. హల్లెలూయా. ఆత్మీయంగా వాళ్ళు గుడ్డివాళ్ళై ఉన్నారు. ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని ఎరగని స్థితిలో ఉన్నారు. ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నదని ఎరగని స్థితిలో ఉన్నారు. యేసే చెప్పాడు, నోవాహు దినాలు ఎలాగూ ఉన్నాయో అలాగే మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగా ఉండును. యేసు చెప్పాడా లేదా? నోవాహు దినాల్లో ప్రవక్త ఉన్నాడా? దేవుడు దిగొచ్చాడా? మరి ఈ కాలంలో కూడా ప్రవక్త ఉండాలా? దేవుడు పరలోకం నుంచి దిగిరావాలా? ఇది కూడా చెప్పాడు. లోతు దినాలు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడ దినాలు అలాగే ఉన్నాయన్నాడు. మరి మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాకడ దేంతో పోల్చాడు? లోతు దినాలు. లోతు దినాల్లో దేవుడు అబ్రహాం అనే ప్రవక్త దగ్గర ఉన్నాడా? అబ్రహాం అనే ప్రవక్త దగ్గరికి దేవుడు దిగొచ్చాడా? లోకము కాలబోయే ముందుగా, లోకము అగ్ని ద్వారా నాశనం కాబోయే ముందుగా ప్రవక్త దగ్గరికి దేవుడు దిగొచ్చి ప్రవక్తతో మాట్లాడా? హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం చేసి ఉన్నాయి, దాని పాపము ఆకాశానికి అంటి ఉన్నది, నేను దానిని సమూలముగా నాశనం చేయటానికి వచ్చాను. ముందుగానే నాశనము కాక ముందే ఆ ప్రవక్తకి దేవుడు తెలియజెప్పాడు. ఏ ప్రవక్తకి? అబ్రహాం అనే ప్రవక్తకి తెలియజెప్పాడా లేదా? తెలియజెప్పకపోతే సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్న లోతు గురించి ఎందుకు విజ్ఞాపన చేస్తాడో చెప్పు. ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? పట్టణాన్ని 30 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? అయ్యా, ఈ ఒక్కసారి మాట్లాడటానికి అనుమతి ఇవ్వయ్యా. 20 మంది ఉంటే కాపాడుతావా? ధూళినైన నేను ఒక్కసారి మాట్లాడటానికి అనుమతి అయ్యా. 10 మంది ఉన్నారనుకో, ఆ పట్టణాన్ని కాపాడుతావా? వేడుకున్నాడా లేదా? వేడుకున్నాడా లేదా? అంటే ఉగ్రత రాబోతుందని, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు తుడిచిపెట్టబోతున్నాయని ముందుగా తెలుసుకున్న వ్యక్తి ఎవరు? మన కాలం దగ్గరికి వద్దాం. లోకము అగ్ని ద్వారా కాల్చబడుతుందని, లోకము అగ్ని ద్వారా నశింపు కాబోతుందని, లోకమంతా అగ్ని ద్వారా తుడిచిపెట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నదని దేవుడు ఏ ప్రవక్తకైనా కానీ ముందుగా తెలియజెప్పాడా? ఏ ప్రవక్తకి తెలియజెప్పాడు? ఈ కాలంలో ఉన్న ప్రవక్తకి, అబ్రహాము వంటి ఒక ప్రవక్తకి, 7వ సంఘకాలపు వర్తమానికుడికి తెలియజెప్పాడా లేదా? హల్లెలూయా. లోకం అగ్ని ద్వారా నాశనం కాబోతుంది. పాస్ గారు, లోకంగా నేను కాదుగా, నువ్వు ఉంది అక్కడేగా. నువ్వు కాదన్న, నువ్వు ఉంది ఏమన్నా ఆకాశంలో ఊగులాడుతున్నావా? లోకంలోనే కదా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పంచభూతాలు వికృతమైన వేండ్రంతో లయము కాబోతున్నాయి. పేతురు రాశాడు అది. దేవుడికి మహిమ కలుగును గాక. భయంకరమైన ఉగ్రత. ఆ భయంకరమైన ఉగ్రతకు ముందుగా దేవుడు ప్రవక్తను పంపించి ఆయన ఎన్నుకోబడిన భార్యకి ఆ సంగతిని తెలియజెప్తున్నాడు. ఆ భార్య ఆ లవోదికలో ఉండకుండా బయటికి వచ్చేసేస్తుంది. లోకంలో ఉండకుండా
పాపములో ఉండకుండా, సంఘశాఖలో ఉండకుండా బయటకు వచ్చేస్తా ఉన్నది. అందుకే వారు దరిద్రులు. దీని అర్థం వారు ఆత్మ సంబంధంగా దరిద్రులు అని అర్థం. ఏంటండి? ఆత్మ సంబంధముగా, భౌతికంగా దరిద్రులు కాదు. వాళ్ళకి వస్త్రాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళకి డబ్బు బోల్డ్ అంత ఉంది, బిల్డింగులు ఉన్నాయి, కానీ ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు భౌతికంగా దరిద్రులు అని చెప్తల్లా. ఏం చెప్తుంది లవదిక కాలం? నేను ధనవంతురాలుని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి అంటే దాని దగ్గర ధనం ఉంది. ఈరోజు ప్రజల దగ్గర డబ్బు ఉంది, హల్లెలూయా, లేనోడు లేడు. అర్థమవుతుందా? అబ్రహాం లాగా గుడారాల్లో ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడా? క్వశ్చన్ నేను అడుగుతున్నా. అబ్రహాం లాగా రోడ్డు మీద అటు ఇటు గుడారం వేసుకొని ఉన్నాడు అబ్రహాం, గుడారాల్లో ఉన్నాడు. అలా ఉన్నాళ్ళు ఉన్నారా? లేవు. అందరికీ ఏదో ఒక ఇల్లు ఉంది, ఎంతో కొంత డబ్బు ఉంది, ఎంతో కొంత బట్టలు ఉన్నాయి, తిండికి ఆహారం ఉంది, అంతా ఉన్నది. హల్లెలూయా. అయితే ప్రజలందరూ దీని మీద ధ్యాస పెట్టారు. ఆయన భార్య ఈ టైంలో దీని మీద కాదు, యేసు మీద ధ్యాస పెడుతుంది, వాక్యము మీద ధ్యాస పెడుతుంది. భౌతిక సంబంధంగా డబ్బు సమృద్ధిగానే ఉన్నదండి. మన పిల్లల అవసరమైతే 6,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చేలా చదివించుకునే కెపాసిటీ ఉంది. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధంగా దరిద్రులు అని చెప్తున్నాడు. దేవుడి ప్రత్యక్షత ఉందా బిడ్డకి? నీకున్నదా దేవుడి ప్రత్యక్షత? నీ పిల్లలకు ఉన్నదా దేవుడి ప్రత్యక్షత? బాగా చదువుకున్నా కానీ దేవుడు రాజ్యం వెళ్తాడని లేదు. దైవ ప్రత్యక్షత కలిగి ఉంటే అతడు భక్తి చేయగలుగుతాడు, దేవుడి యొక్క భయభక్తుల్లో నడుస్తాడు, అతడు దేవుడి రాజ్యానికి వెళ్తాడు. ప్రత్యక్షత లేకుండా ఎవ్వడు వెళ్ళలేడు. గుడికైతే వస్తారు, మందిరానికైతే వస్తారు. ప్రత్యక్షత లేకపోతే ప్రయోజనం ఏంటండి? ఏమైనా ఉందా ప్రయోజనం? వచ్చి నిద్రపోవటము, వచ్చి ఏదో ఆలోచన చేయటము ఉంటుంది అంతే. హల్లెలూయా. కొందరికి ఇలా అంటారు, అయ్యా నాకు ఇంటికాడే నిద్ర పట్టడం లేదయ్యా, నాకు మందిరంకి వస్తే బాగా నిద్ర పడుతుంది, అందుకే నాకు ప్రశాంతత ఉన్న స్థలం ఏదంటే బైబిల్ చెప్తుంది దేవుడు మందిరంలో ప్రశాంతత ఉందని. నిజమేనయ్యా, ఇక్కడికి వస్తే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది. అదే ప్రశాంతత అంటే దేవుడు మందిరానికి వచ్చి నిద్ర పడతాం అనేది ప్రశాంతత. నీ పాపం తీసేసుకోవటం, నీ అవిశ్వాసం తీసేసుకోవటం, నీలో ఉన్న లోపాలు సరి చేసుకోవటం, దేవుడి యొక్క నీ హృదయాన్ని తేగిలి చేసుకోవటం, తేలిక చేసుకోవాలి, అది ప్రశాంతత. నిద్ర పడతాం ప్రశాంతత అంటే నేనేం చెప్తాను వాళ్ళకి? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు దాని అర్థం కూడా చెప్తున్నాడు. అసలు ఈ మాటలు ఉన్నాయి చూసావా? 5 మాటలు. దౌర్భాగ్యురాలు, రెండోది ఏంటి? దిక్కుమాలిన వారు, మూడోది దరిద్రుడు, నాలుగోది కృత్యవారు, ఐదోది. ఈ 5 మాటలు ఉన్నాయి చూసావా? ఇవి భౌతిక సంబంధమైనవి కావు, భౌతిక సంబంధమైనవి కానే కావు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఈ రోజు బట్టలు లేని వాళ్ళు ఎవరున్నారండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధంగా దిగంబరులుగా ఉన్నారు. ఈ రోజు గుడ్డోళ్ళు ఎవరున్నారండి? ఆత్మ సంబంధంగా కళ్ళుండి కూడా చూడలేని, వాక్యాన్ని చూడలేని గుడ్డోళ్ళుగా ఉన్నారు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. మీరు చూడండి, పాత నిబంధన ప్రకృతి సంబంధమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. పాత నిబంధన వచ్చేదానికే భౌతిక సంబంధమైనది, కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదానికే ఆత్మ సంబంధమైనది. పట్టుకుంటున్నారా? అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడే పట్టుకుంటాడు, గ్రహించగలడు. ఆత్మ సంబంధమైన మనసు లేనివాడు ఈ సంగతులు పట్టుకోలేడు,
గ్రహించలేరు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ముగింపుకు వచ్చిన ఇప్పుడు ఇది కాలానికి ఒక దేవుడే ఒక సూచన ఇచ్చాడు. ఈ కాలానికి దేవుడే సూచన ఇచ్చాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కొంతమంది భారంతో కూర్చున్నారని సంగతి కూడా నాకు తెలుసు. హల్లెలూయా. ఎంత భారంతో కూర్చున్నారంటే హల్లెలూయా, చెప్పుకోలేనంత భారంతో కూర్చొని సతమతం అవుతా ఉన్నారు. ఫ్రీగా ఉండాలి. హల్లెలూయా. ఫ్రీగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ ముగింపుకు వచ్చిన ఈ కాలపు సూచన, ఈ కాలపు సూచన. ప్రతి కాలంలో దేవుడు ఒక సూచన పంపిస్తా ఉన్నాడు. మరి ఈ కాలంలో కూడా దేవుడు సూచన పంపించాడా? ఏంటి ఆ సూచన? హల్లెలూయా. ఈ కాలపు సూచన ఏంటి? ఈ కాలపు గుర్తు ఏంటి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన సూచన ఏంటంటే ఇదిగో ఇది. దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన సూచన ఇది. లోకము ఏం ఆలోచిస్తుందంటే ఈ కాలానికి సూచన ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు, అర్థమవుతుందా? పెద్ద పెద్ద సంఘ సభ్యులు, మందిరాలు. హల్లెలూయా. ఇవే ఎక్కడైతే ఉన్నాయో అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే దేవుడు కదలికలు ఉన్నాయి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దేవుడైతే ఏమిచ్చాడు ఈ కాలానికి సూచన? 63లో మేఘము ధరించుకొని ప్రభు భూమి మీదకి రావడం. ఇది దేవుడిచ్చిన సూచన. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇక్కడికి రావాలి. నువ్వు దీవించబడాలంటే ఇక్కడికి రావాలి. నీ శరీర మార్పు పొందుకోవాలంటే ఇక్కడికి రావాలి. నీలో మారు మనసు కలగాలంటే ఇక్కడికి రావాలి. అయితే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజల యొక్క నాడు ఎలాగుంది, లోకం యొక్క దృష్టి ఎలాగుంది చూద్దాం. ఈ ముగింపుకు వచ్చిన ఈ కాలము, ఈ లవోదికీయ కాలము, ఏ కాలం అన్నది? లవోదికీయ కాలము. ముగింపుకు వచ్చిన ఈ కాలము పెద్ద పెద్ద సంఘాలు. మా సంఘము 1,00,000 మంది. ఎంతమంది అంట? మరి ఎక్కడ తిప్పి తిప్పి కొట్టినా 30 మంది 20 మంది లేదు. 1,00,000 మంది ఎక్కడ? 20-30 మంది ఎక్కడండి? హల్లెలూయా. ఏమంటున్నారు? ఈ కాలపు సూచన ఏదనగా పెద్ద పెద్ద సంఘాలు. ఆ సంఘాల్లో జనాభా ఎలా ఉన్నారు? ఇసుకైతే రాళ్ళట్టుగా. వాళ్ళకి ఎవరికన్నా ఒక్కడికన్నా శరీరం మారు మనసు ఉందా? నేను అడుగుతున్నా క్వశ్చన్. ఇప్పుడు బైబిల్ గృహం ఉంది. బైబిల్ గృహాల యొక్క మీటింగ్స్ పెడుతున్నారు. సరైన మారు మనసు కలిగిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. వాళ్ళ యొక్క అలంకరణ కానీ వస్త్రధారణ కానీ అంతా లోకపరమైనదే. ఎందుకు వెళ్తున్నాం? ఒక పిక్నిక్ వెళ్తున్నాం. ఇంటికాడ బోరు పడుతుంది, ఏదో అటు వెళ్తే రిలీఫ్ అవుతామని వెళ్తున్నాం. ఇది అదైతే బొమ్మలు ఉంటాయి, కనుక్కోవచ్చు పిల్లలకి. అవునా? హల్లెలూయా. తినచ్చు, తాగొచ్చు, అన్ని పెడతారు అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? అదొక పండుగలుగా ఉన్నాయి వాళ్ళకి. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మరి విస్తారముకు సభ్యులు. బాప్టిస్ట్ వాడికి ఒక ప్రత్యక్షత, లూథరన్ వాళ్ళకి ఒక ప్రత్యక్షత, మెథడిస్ట్ వాడికి ఒక ప్రత్యక్షత, పెంతెకోస్తు ఒక ప్రత్యక్షత, ఎన్నో ప్రత్యక్షతలు. అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే వస్తున్నాయని ఈ రోజు ప్రజలు నాడది. ఈ రాజకీయ సంఘంలో ఏముందయ్యా? ఎటు చూసినా 30 మంది లేదు, 20 మంది లేదు. వాళ్ళు చూడు ఎంతమంది జనాభా.
దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడంటే ఫలించారు వాళ్ళంతా. మీకు తెలుసా, బాయిలర్ కోళ్ళు ఊరకనే ఉత్పత్తి అవుతా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, గుంపులు 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 అవుతా ఉంటాయి. రైతులా పట్టుకుంటున్నారా సంగమా? హల్లెలూయా. ఇక్కడికి రండి. అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారాగే వస్తున్నాయని ఎవరి తలంచేవారు? పాస్టర్లు, విశ్వాసులు. ఎక్కడున్న వాళ్ళు? బయటికి పిలువబడిన వాళ్ళు, లవదేకలో ఉన్నవాళ్ళు. వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్ళరా భాష గారు, ఎందుకు వెళ్ళరు? నీకంటే బాగా తెలుసు వాళ్ళకి. హల్లెలూయా. వెళ్తారు వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా సన్నమా? కానీ ఏమంటున్నారండి? ఈ నిండు ఒక్క మీటింగ్ పెడితే ఎన్ని జెండాలు పెడతారండి చుట్టూ? అసలు నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు ఆలోచిస్తా ఉంటా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు క్రైస్తవ కూటాలని పెడుతున్నారు, బాగానే ఉంది, అసలు జెండాలు ఎందుకు పెడుతున్నారు? నేను ఇది ఆలోచిస్తా. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క జెండా ఉన్నట్టుగా క్రైస్తవులకు ఏమైనా జెండాలు ఉన్నాయా? ఈ జెండాలు ఎందుకు పెడుతున్నారు? అన్ని చుట్టూరు పెట్టేస్తున్నారు జెండాలు. ప్రజల చిన్న చిన్న జెండాలు కట్ చేసి పిల్లలకు గుచ్చేసి పెట్టేస్తున్నారు. స్టేజీలు అలంకరించేసుకుంటున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిండు వేదికలు, ఆత్మవరాలు. నేను ఒకటి చెప్తా మీకు, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. పొద్దున వర్తమానం ఎవ్వరు మిస్ అవ్వద్దు. టేపు ఉంది, టేపు వినండి. పొద్దున వర్తమానం టేపు ఆల్ రైట్ గ్రూప్ లో ఉంటుంది, మీరు వినండి. అద్భుతమైన వర్తమానం దేవుడు ఇచ్చాడు. చక్కగా మీరు విని ఆత్మీయంగా బలపడండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ వరముల యొక్క కార్యాలు. అవునా? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా, వరము అనేది మారు మనసుతో పని ఉందా? ఈరోజు ఏమనుకుంటున్నాడు? ఒకడికి స్వస్థత వరం ఉంది, వాడి ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డ కూడా మాయమైంది. కానీ వాడి జీవితం వచ్చేదానికి పాపపు జీవితం, వ్యభిచారపు జీవితం, లోకం ఉంది వాళ్ళు. మరి ఆడ క్యాన్సర్ తగ్గిపోయింది అయ్యా అంటే వాడిలో వరం ఉంది కానీ పరిశుద్ధత లేదు. ప్రవక్త అంటున్నాడు, వరములు పిలుపులు ఈ రెండు కూడా మారు మనసు లేకుండానే ఇవ్వబడ్డాయి. నీకాటికి మారు మనసుతో పని లేదు, మారు మనసుతో పని లేదు. ప్రవచనం చెప్తున్నావు, అది జరగచ్చు, కానీ దానికి మారు మనసుతో పని ఏంటండి? ప్రార్థన చేసావు, స్వస్థత వచ్చింది, దానికి మారు మనసుతో పని ఏంటండి? ప్రజల అందుకే ఆ దినాన ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యాలు ఎల్లగొట్టలేదా? నీ నామమున స్వస్థతలు చెయ్యలేదా? నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా అని ఆ దినాన అనేకులు అంటారు. యేసు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ మారు మనసు పొందితే వచ్చినాయి అనుకుంటున్నావు. అవి వాళ్ళకి మారు మనసు లేకుండానే వాళ్ళ లోపల పెట్టాడు గిఫ్ట్ వరం. హల్లెలూయా. వరానికి మారు మనసుకి సంబంధమే లేదు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు కావాలి. ఈరోజు మనకేం కావాలంటే తిరిగి మార్పు చెంది క్రైస్తుని ధరించుకోవాలి మనం. అక్కడెక్కడో స్వస్థతలు దొరుకుతున్నాయి అంటే వెళ్దాం పడండి అందరం కలిసి.
అతనికి ఒక వరం ఉందేమో. హల్లెలూయా. వాక్యపు బయలుపాటుతో వరానికి సంబంధం ఏమన్నా ఉందా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సరైన విధానంలో ఆ వరాన్ని నువ్వు ఉపయోగించలేదనుకో లెక్కలో నిలబడబడతాడు. వరము దేవుడు పెట్టింది దేని కొరకయ్యా అంటే నీ కొరకు కాదు, అది ప్రజల కొరకు. హల్లెలూయా. దేని కొరకు? ప్రజల కొరకు. నువ్వు దాని ద్వారాగా వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించిన, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా ఖచ్చితంగా లెక్కలోకి వస్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆత్మ వరములు యొక్క కార్యాలు. హల్లెలూయా. ఆత్మ వరాల యొక్క కార్యాలు ఎన్నడూ లేనంత మంది గుంపులు 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 ప్రజలు దేవుని యొక్క జవాబుకు సూచన కావు. అండర్లైన్ చేసుకోండి మీ దాంట్లోనే. ఇవేమన్నా సూచనలా? దేవుడు ఉన్నాడంటానికి రుజువా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని ద్వారా కదిలాడుతున్నాడు అంటానికి రుజువా? దేవుని యొక్క జవాబుకు సూచన కావివి. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద మంది ప్రజలు, ఎన్నో ప్రత్యక్షతలు, తర్వాత ఆత్మ సంబంధముగా ఆత్మ వరాలు ఎన్నడూ లేనంత మంది ప్రజలు, ఇవన్నీ దేవుని యొక్క జవాబుకు సూచన కావని దేవుడే ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది చప్పట్లు కొట్టి డాన్స్ వేస్తా ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళు ఒకటి వచ్చేసి అంతే దబదబ చప్పట్లు కొడతారు, ఎగురుతారు, డాన్స్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అసలు ఏం జరిగింది ఆ వ్యక్తికి? సడన్ గా మన వాళ్ళు ఏమంటారంటే అది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి ఇందాక దాకా లేదా, అప్పుడే వచ్చాడా, అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయాడా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది అల్లరికి కర్త కాదు, నీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. గుర్తేంటంటే నువ్వు యేసు వలె నడుస్తావు, యేసు వలె చూస్తావు, యేసు వలె మాట్లాడతావు, యేసు వలె ప్రవర్తిస్తావు. యేసు జీవించిన జీవితం నీలో ప్రత్యక్షం అవుతుంది. ఇది పరిశుద్ధాత్మ జీవితం. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడే జీవితం. చప్పట్లు కొట్టినంత మాత్రాన, ఎగిరినంత మాత్రాన పరిశుద్ధాత్మ, భాషలో మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్మ, దయ్యం కూడా అనుకరణ చేసిందని చెప్తున్నాడు. నీ జీవితం ఎలా ఉన్నది? నీ జీవితం యేసు వలె ఉన్నదా? యేసు వలె నడకున్నదా? యేసు వలె ప్రవర్తన ఉన్నదా? యేసు వలె మాటలు ఉన్నాయా? ఇది ముఖ్యం. అందుకే అంటున్నాడు, చూద్దాం. ఏమంటున్నాడండి? బహు అరుదుగా వేదిక యొద్దకు వచ్చు జనులు వారు దేవునితో ఉన్నామని చెప్పేదరు. కానీ ఆ గొప్ప కూటాలు అయిపోయిన తర్వాత ఆ జనులందరూ ఎక్కడికి పోయి? ఆ గొప్ప కూటాలు అయిన తర్వాత ఆ జనులందరూ ఎక్కడికి పోయారు? ఒక మానవుని యొక్క మాటలు విని, ఒక విన్నపము చెవియొగ్గి వారు ఆ వలలో చిక్కబడ్డారు. ఏ వలలో? ఏ వలలో చిక్కబడ్డారు? ఏ వలలో చిక్కబడ్డారు? వాళ్ళు వలలో చిక్కబడ్డారు అన్నాడు. ఏ వలలో చిక్కబడ్డారు? ఆ పెద్ద పెద్ద కూటాలు విన్నారు, పెద్ద పెద్ద వాటిల్లో మరి దేవుడు ఇక్కడ మాట్లాడారు, దేవుడు ఉన్నారు అని అన్నారు. హల్లెలూయా. ఆ గొప్ప కూటాలు అయిపోయిన తర్వాత ఆ జనులందరూ ఎక్కడికి పోయిరి అని క్వశ్చన్ మార్క్ వేస్తాడు. రెండవది ఏమంటున్నాడు? ఒక మానవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క మాటలు కాదు, ఒక మానవుని యొక్క మాటలు విని ఒక విన్నపమును చెవియొగ్గి వారి వలలో చిక్కబడేది. కానీ అది వచ్చిన వాళ్ళు చేపలు కాదు. మేము ఫలానా బాప్టిస్ట్ వాళ్ళం అంటున్నాడు, ఫలానా పెంతుకోస్తు వాళ్ళం అన్నాడు, ఫలానా సంఘానికి చెందిన వాళ్ళం అని చెప్తున్నారు, ఫలానా బైబిల్ మిషన్ వాళ్ళం అని చెప్తా ఉంటారు.
ఏం చెప్తున్నారు? వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళలో ఉన్నారు. ప్రజలా ఇంకేమంటున్నారు? వాళ్ళు చేపలు మాత్రం అంటే విశ్వాసుల కాదాళ్ళు తాబేలు వలె తిరిగి నీటిలోనికి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. వెళ్తారు మళ్ళా లోకపు కార్యాలే, లోక జీవితమే. యేసు దగ్గరికి రాకముందు వాళ్ళ జీవితం ఎలా ఉందో యేసు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా భయంకరంగా అలాగే ఉండిపోయినది, అంతకంటే ఎక్కువగా మారిపోయినది. ఎంతగా అంటే యేసు దగ్గరికి రాకముందు లోకంలో ఉన్నదానికంటే యేసు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మేము యేసు దగ్గర కలుసుకున్నాం, కూటానికి వెళ్ళాం, ఆ యొక్క దైవ ప్రత్యక్షను పొందుకున్నాము, పలానా గుంపు వాళ్ళం అని చెప్పుకుంటా ఇంకా భయంకరంగా లోకంలో జీవిస్తున్నారు. నీటిలో ఎన్ని జారుకున్నారు. హల్లెలూయా. నీరు దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రజలకి. జలములు దేనికి సాదృశ్యం? ప్రజలకి. మరలా లోక కార్యాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, మరలా పాపంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు, మరలా దిగంబరత్వానికి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునితో ఉండాల్సిన వారు, యేసుతో ఉండాలనుకున్న వారు, యేసులాగా జీవించాలనుకున్న వారు, భక్తి చేయాలనుకున్న వాళ్ళు ఇక ఇంటిలోనే కూర్చొని టీవీ రిమోట్ ఆన్ చేసుకొని చూసుకుంటా కూర్చున్నారు. రాకముందు అదే రిమోట్, అదే టీవీ, వచ్చిన తర్వాత అదే టీవీ, అదే రిమోట్. ఏమైనా మారిందా? రాకముందు నేను నోటి మాట ఎలా ఉందో వచ్చిన తర్వాత కూడా నోటి మాట అలాగే ఉంది. అలాగే రాకముందన్న కొంచెం అన్నా కానీ కొన్ని మాటలు అన్నారా, వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. రే ఏంటిగా మాటలు? అలాగే పట్టుకుంటున్నారా సంగమా? ఏమవుతుంది? క్రైస్తవ్యం కాస్త ఏమవుతుంది? క్రైస్తవం యొక్క ముసుగులో ఎవరు పనిచేస్తున్నారు? అపవాది, దయ్యం. వాళ్ళు మేము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, మేము క్రైస్తవులం అనుకుంటున్నారు. నో 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 కాదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నువ్వు క్రైస్తవురాలుగా ఉండాలి అంటే మురికిని దూరపరచాలి, పాపం నుంచి దూరముగా ఉండాలి, వెలుగు వైపుకు రావాలి, యేసును ప్రతిబింబించాలి, క్రీస్తును ప్రత్యక్షపరచాలి, నీలో నుండి క్రీస్తు కనపడాలి. ఆదివారం వస్తేనేమో క్రైస్తవులం, ఆదివారం కూటమైన తర్వాత ఇంటికి పోని ఇంకొకళ్ళు బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. సంఘంలో ఉన్నప్పుడేమో క్రైస్తవులుగా ఉన్నారు, సంఘం నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు బయటకు వచ్చేసేసారు, ఇంకొక స్వభావం బయటకు వచ్చేసేసింది. ఏ స్వభావం బయటకు వచ్చేసింది? హల్లెలూయా. నువ్వు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఎలా జీవించగలుగుతున్నావు? నువ్వు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాలి. నువ్వు సంఘంలో ఎలా క్రైస్తవుడుగా ఉన్నావో అదే విధంగా బయట కూడా క్రైస్తవుడుగానే ఉండాలి. దేవుడు కోరేది అదే. ఇక్కడేమో నేను విశ్వాసం అని చెప్తా ఉన్నావు, అక్కడికి వెళ్ళేదానికి వేరే రకంగా జీవిస్తున్నావు అంటే అది వేషధారణ కాదా? వేసికైనా పరలోకం ఉంది కానీ వేషధారణకు మాత్రం పరలోకం లేదు, పాప క్షమాపణ కూడా లేదు. వేసికైనా పాప క్షమాపణ ఇస్తున్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? సమరయ స్త్రీ ఎవరు? రాహాబు ఎవరు? వాళ్ళకి ఇచ్చేశాడు. పాప క్షమాపణ కలుగుతుంది, దేవుడు రాజ్యం దొరుకుతుంది. కానీ వేషధారికి మాత్రం లేదంటున్నాడు, నటించే వాడికి మాత్రం లేదంటున్నాడు. ఇక్కడ ఒక రకంగా బయటికి వెళ్ళినాక ఇంకో రకంగా జీవించేవాడు ఒక క్రైస్తవుడు కానే కాదు. నిన్ను క్రైస్తవుడిగా ఉండటానికి దేవుడు అనుమతించాడే కానీ నువ్వు ఒక వేషధారణగా ఉండాలని అనుమతిలా. అందుకే ఈ తాబేలు వలె తిరిగి మరలా లోకంలోకి జారిపోతున్నాయి. హల్లెలూయా. వాళ్ళు చేపలు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు, కానీ పేరు మాత్రం ఎవరు పెట్టుకుంటున్నారు? వీళ్ళు పెట్టుకుంటున్నారు. క్రైస్తవులం మేమంటున్నారు, మా దేవుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మా దేవుడు ఇంట్లో యేసుక్రీస్తు పుట్టలే కనబడాలంటున్నారు. జీవితాలైతే, నడకైతే, స్వభావం అయితే, మాటలైతే వాక్య ప్రకారంగా లేవు. అందుకే అంటున్నాడు ఇక్కడ 77వ పేరలో, వారి యొక్క సంభాషణ వినండి. నిజంగా వారి దేవుడు ఆత్మకరంగా వాళ్ళు కలిగి ఉన్నట్టయితే, పరిశుద్ధాత్మ వాళ్ళు కలిగి ఉన్నట్టయితే వారి మాటలు కొంచెం వినండి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లు పరిశుద్ధాత్మ బాప్తిజం పొంది ఉన్నట్లు అదే సూచనగా చెబుతున్నారు. అదే సూచనగా చెప్పుచున్నారు. మనము గొప్ప ఉజ్జీవము మధ్యలో ఉన్నామని జనులు చెప్పుకొనుచున్నారు. అసలు ఉద్యమం ఎప్పుడో అయిపోయింది. హల్లెలూయా. ఉజ్జీవము అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. 1957లోనే అమెరికా చివరి తరుణాన్ని కలిగి ఉంది. ప్రజల చివరి తరుణాన్ని ఇక్కడేమో కలిగి ఉన్నదని రాశాడు. హల్లెలూయా. ఎందుకంటే అది అంచుకొచ్చేసింది. పాపం ఎక్కువైపోయినది. దాని మీదకి దేవుడు తీర్పును తీసుకొని రాబోతున్నాడు. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు తీర్పు ఎలా వచ్చినదో అలాగా అమెరికా మీద కూడా దేవుడు తీర్పుని తీసుకొని రాబోతున్నాడు. సూచన పట్టుకుంటున్నారా? హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్ని వచ్చే ముందు అబ్రహాం శారా శరీరాలు మార్చబడాలి. ఈ రోజు అమెరికా మీదకి అగ్ని వచ్చే ముందు ప్రజల అమెరికా నాశనం అయ్యే ముందు ఇక్కడ వధువు యొక్క శరీరం మార్చబడాలి, రూపాంతరపరచబడాలి, ఎంత వాటికి వెళ్ళాలి. హల్లెలూయా. రానున్న నాశనమునకు చూసారండి. నాశనానికి ముందేమొస్తాయంటే భాషలు వస్తాయి. ప్రజల మీకు తెలుసా, బబులోను దానియేలు గ్రంథంలో బెల్షస్సరు రాజు దగ్గర ఒక రాత వచ్చేసింది. అది భాష, అది ఏ భాష ఎవరికి తెలియదు. అరచెయ్యి వచ్చి భాష రాసేసింది. హల్లెలూయా. అరచెయ్యి వచ్చి భాష రాసేసింది. అవునా కాదా? ఏదో ఆ భాష రాసింది. అక్కడ గారడీ వాళ్ళని పిలిచాడు, శకునగాండ్రులు పిలిచాడు, జ్ఞానులను పిలిచాడు. ఆ బెల్షస్సరు రాజు, అయ్యా ఈ యొక్క దీప స్తంభం దగ్గర, ఈ లైట్ దగ్గర ఏదో ఒక అరచెయ్యి వచ్చింది. అరచెయ్యే వచ్చింది. అక్కడికి మనిషి కనబడలా, అరచెయ్యే వచ్చింది. ఆ అరచెయ్యే రాసేసింది. ఇక్కడ కాళ్ళు వణిగిపోతున్నాయి, గడగడ గడగడ వణిగిపోతున్నారు, కీళ్ళు తప్పుతా ఉన్నాయి. అక్కడ అందరూ విందులో ఉన్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. పాపమని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ద్రాక్షారసం తాగుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. లోకం భయంకరమైన స్థితిలో ఉండిపోయి ఉన్నది. అయితే అరచెయ్యి వచ్చి గోడ మీద చేవ్రాత రాసింది. ఇప్పుడు మనం ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు మనం అక్కడే ఆ దినాల్లోనే జీవిస్తున్నామన్నాడు. ఇప్పుడు పరలోకము నుండి అరచెయ్యి అంత మేఘం వచ్చి, అరచెయ్యి అంత మేఘం వచ్చి ఇది కూడా ఒక రాత రాసేసింది. లోకం మీదకి తీర్పు బయలువెళతా ఉన్నది. ఈ ఉరుములేంటే వాళ్ళకి అర్థం కాదు లోకస్తులకి. ఈ రాజేదో లోకంలో ఉన్న సకశాఖలకు తెలియవు, జ్ఞానులకు తెలియవు, శకునగాండ్రులకు తెలియవు, విద్యావంతులకు ఎవరికి తెలియవు. ఇది తెలియాలంటే దానియేలు దగ్గరికి రావాలి. ఈ కాలపు దానియేలు, ఈ కాలపు ప్రవక్త దీని గురించి వివరించి రాయరా, దీని గురించి వివరించి రాయరా, ఈ వ్రాత గురించి తెలియజెప్పి రాయరా. ఈ కాలపు దానియేలు అయి ఉన్నాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. లోకానికి తెలుసా ఈ సూచన? తెలుసా అండి? ఏ డినామినేషన్ సంఘానికైనా ఈ కాలపు సూచన తెలుసా? వాళ్ళేమనుకుంటున్నారు, పెద్ద పెద్ద కట్టడాలే, మందిరాలే దీవెనలు అనుకుంటున్నారు. ప్రవచనం ఉంది, భాషలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఇవే దీవెనలు, ఇవే. నో సహోదరుడా, వరములనేవి, వరములు పిలుపులు, ఈ రెండు మారు మనసు లేకుండానే ఇవ్వబడతాయి. హల్లెలూయా. అంటే మెసేజ్ లో చాలా మంది స్వస్థత చేయొచ్చు, కానీ మారు మనసు లేని జీవితం వ్యర్థం. హల్లెలూయా. ప్రత్యక్షత కావాలి, వాక్యం గురించిన ప్రత్యక్షత కావాలి, వాక్యం గురించిన బయలుపాటు కావాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, రానున్న నాశనం. అర్థమవుతుందా? ముందేమొస్తుంది? భాషలు వచ్చినాయి అంటే రాబోయే నాశనానికి సూచనగా ఉన్నది. బెల్షస్సరు విందు సమయంలో గోడ మీద చెవ్రాతలు
అందుకే సూచనగా ఉన్నాయి. అంత్యదినమున అనేకులు వచ్చి ఇలా గందురని మీరు ఎరుగుదురా, ప్రభువా ప్రభువా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, దెయ్యములు కూడా వెళ్ళగొట్టి ఉండలేదా? అందుకు ప్రభు ఇట్లా నేను అంటే వాళ్ళు దేని నుండి పోయారు? వాళ్ళకి స్వస్థత జరగలేదని చెబుతున్నాడా? జరిగింది స్వస్థతలు. ప్రవచనాలు జరగలేదని చెబుతున్నారా? జరిగినాయి. అయినా గాని అక్రమము చేయవారులారా అంటున్నాడు. ఎందుకు? వాళ్ళు క్రమము నుండి తొలగిపోయారు. హల్లెలూయా. ఆ కాలానికి దేవుడు పంపిన వర్తమానమే క్రమం, ప్రవక్త వాక్యమే క్రమం. ప్రవక్త వాక్యాన్ని అంగీకరించాల్సిన వీరు ప్రవక్త వాక్యాన్ని అంగీకరించలేకపోయారు. 63లో మేఘం దిగి వచ్చినది, దీనిని త్రోసేస్తున్నారు. హల్లెలూయా. అందుకే అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. మిమ్మల్ని ఎన్నడూ ఎరగాలంటే ముందు వీళ్ళు ఎరగాలంటే వీళ్ళలో బీజం ఉండాలి. వీళ్ళలో బీజమే లేదు. అందుకే అంటున్నాడు మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఉంది అది. వారు అక్రమము చేయవారని వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేశారండి, వ్యభిచరించారండి. మరి అక్రమం అంటే ఏంటి? ఆ కాలానికి పంపబడిన వర్తమానం నుండి తొలగిపోవటమే అక్రమం. హల్లెలూయా. వారు రోగులకు ప్రార్థించి నూనె మరియు రక్తములు జనులకు చూపించి ప్రవచనములు బయలువెళ్ళి ఎన్నో రకాల సహజాతీతమైన కార్యాలు చేసిరి. వారి చుట్టూ జనులు పోగైరి. ప్రభు వలన పంపబడిన వారని వాళ్ళే ప్రమాణం చేశారు. కానీ నిజానికి వారు మతము ద్వారా డబ్బులు పోగు చేయుచు అసలైన సత్యం ఇది. దేవుడు మమ్మల్ని పంపించాడు, మేము ప్రభు ద్వారా పంపించబడినాము అని పాస్టర్లు చెబుతా ఉన్నారు. వీళ్ళు ప్రజల పట్టుకుంటున్నారా? ఈరోజు డినామినేషన్ పాస్టర్లు చెబుతున్న మాటలు అయ్యే. ఈరోజు విశ్వాసులుగా ఉన్న వారందరూ కూడా ఆ మాటలకి పడిపోతున్నారు. కానీ దేవుడు వారి యొక్క ఉద్దేశం ఏమిటో, వారి అంతరంగం ఏమిటో బయటికి లాక్కిచ్చాడు. పరిశుద్ధాత్మ బయట పెట్టేసింది. వాళ్ళు దేవుడి దగ్గర నుండి పంపించబడిన వాళ్ళు కాదు. హల్లెలూయా. దేవుడి కొరకు సేవ చేసేవాళ్ళు కాదు. ఆత్మల రక్షణ కొరకు భారం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బుకు సేవ చేసేవాళ్ళు. దేనికంటే డబ్బు డబ్బు డబ్బు. ఇక్కడ రాశాడు కదండి క్లీన్ గా. హల్లెలూయా. ప్రభు వలన పంపబడిన వారమని ప్రమాణం చేశారు వాళ్ళు. కానీ నిజానికి వారు మతం ద్వారా, ఒక బాప్టిస్టు మతము, పెంతెకొస్తు మతము, లూథరన్ మతము, ఏదో ఒక సంఘశాఖ మతము ద్వారా డబ్బులు పోగు చేయొచ్చు. ఏం చేస్తున్నారు వాళ్ళు? డబ్బులు పోగు చేయొచ్చు. ఇంకేం చేస్తున్నారు? పాపములోనే జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు మారినాయా? వాళ్ళ స్వభావం మారిందా? వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా మారినాయా? పరిశుద్ధాత్మ వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు కనపరచబడుతున్నాయా? పరిశుద్ధమైన జీవితం ఏదైనా ఉన్నదా? పాపములోనే జీవిస్తున్నారు. ఇంకా ఆ వ్యభిచారం మానటల్లా, ఆ దొంగతనాలు మానటల్లా, అబద్ధాలు మానటల్లా, ఇంకా వేషధారతనం మానటల్లా. హల్లెలూయా. ఇంకా పాపములోనే ఉంటా మేము దేవుని సేవకులమని చెప్తున్నారంట. వారికి ఒకే ఒక్క జవాబు ఉన్నది. కానీ ఆ జవాబు పూర్తిగా బైబిల్కు విరుద్ధమైన జవాబు. ఆ జవాబు ఎలాంటి జవాబు అంటే బైబిల్కే విరుద్ధమైన జవాబా? ఫలితములు కనబడుచున్నవి. ఫలితములు కాదు, ఫలములు. అది ఫలితములేనా? ఫలితములు కనబడుచున్నవి కనుక వారు దేవుని సంబంధులు అయి ఉందురు అను జవాబు ఎంత భయంకరము.
దేవుని యొక్క ఆత్మలో ఈ కాలము ఎంత దరిద్రులుగా ఉన్నదో చూడండి. పేదరికం, దారిద్ర్యత, వారు కొట్టబడుచున్నారు. కానీ ఇప్పుడు వారి ఫలాలే వారిని ఎవరా అన్నది చూపిస్తున్నాయండి. హల్లెలూయా. ఫలితములు అంటే రిజల్ట్లే కదండి. ఫలితాలు అంటే ఏంటండి? రిజల్ట్లే కదండి. హల్లెలూయా. చెట్టు యొక్క ఫలములను బట్టే ఆ చెట్టు మంచి చెట్ట లేక చెడ్డ చెట్టు చెప్తాం. అవునా కదా? యేసు చెప్పిన మాట ఇది. ఆ చెట్టు యొక్క ఫలమును బట్టే చెట్టు మంచిదైందో లేక చెడ్డదో మనం ఎరుగుతాం. హల్లెలూయా. ఫలము అంటే ఏంటి? క్రియ. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు అతడు ఏ క్రియలు కలిగి ఉంటాడు? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు అతడు ఏ క్రియలు కలిగి ఉంటాడు? అతడు కలిగి ఉన్న క్రియలు ఏంటంటే గలతీ 5:22 ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తికి ఏ క్రియలు కలిగి ఉండాలి? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో అక్కడ క్లియర్ గా రాయబడి ఉన్నాయి. అయితే ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఫలం చెట్టు యొక్క ఫలమును బట్టే కనుక్కుంటాం. ఈ ఫలం ఏంటయ్యా అంటే ప్రేమ, సంతోషం. ఇప్పుడు మనలో గర్వం నడవకూడదు, మనలో అహంకారం ముందెళ్ళకూడదు. మనలో ఏమి రావాలి? పరిశుద్ధాత్మ కలిగి ఉంటే గర్వానికి బదులుగా దీనత్వం రావాలి, ప్రేమ రావాలి. అంతకు ముందు మనలో ఏమున్నాయి? అహంకారం ఉన్నాయి, గర్విష్ఠులుగా ఉన్నాం, గర్వం ఉన్నది, స్వార్థం ఉన్నది. ఉన్నాయా లేవండి? ఇవన్నీ హల్లెలూయా, ఇవన్నీ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు ఈ అగ్ని ద్వారా కాల్చివేయబడతాయి. ఇక ఏమొస్తాయి? దీనత్వం వస్తాయి, సాత్వికత్వం వస్తాయి, ప్రేమ వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, మంచితనం వస్తుంది, దీర్ఘ శాంతం వస్తుంది. ఇలాంటివి వస్తాయి. ప్రజల పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తికి పొందని వ్యక్తికి తేడా ఇక్కడే మనకు అర్థమవుతుంది. ప్రజల ఆ రిజల్ట్ బట్టే, ఆ ఫలములను బట్టే మనం చెప్పచ్చు అని దేవుడు క్లియర్ గా లేఖనాల్లో మనకు తెలియజెప్తున్నాడు. స్టెఫన్ ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? రాళ్ళు తీసుకొని కొడుతున్నా కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని ఎంత సహనం అండి అది! ఎంత సహనం కలిగి ఉన్నాడండి ఆయన! ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి! హల్లెలూయా. కాబట్టి మనము అలాంటి పరిశుద్ధాత్మను పొందినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనలో ప్రత్యక్షమవుతాయి, కనపరచబడతాయి. మనము ఎవరనేది ఆత్మే మనల్ని ఎవరా అన్నది తెలియచెప్తుంది. మన క్రియలే మనం ఎవరా అన్నది తెలియచెప్తా ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? సంగమా గ్రహిస్తున్నారా? హల్లెలూయా. కాబట్టి ఎంతగా ఈ కాలము, ఈ లవోదికయ కాలము ఏం చెప్పుకుంటుందంటే పైకి మాత్రము అలా చెప్పుకుంటుంది, దేవుడు మమ్మల్ని పంపించాడు, మేము దేవుడి దగ్గరికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు డబ్బుకి, మతము ద్వారా, వాళ్ళు నిజానికి మతము ద్వారా డబ్బుకు పోగు చేసుకుంటూ పాపములోనే జీవిస్తా వాళ్ళు అపవాదికి సేవ చేస్తున్నారు. దేవుడికి సేవ చేయాల్సిన బదులుగా అపవాదికి సేవ చేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మలో ఈ కాలం ఎంత దరిద్రముగా ఉన్నదో చూడండి అంటున్నాడు. హల్లెలూయా. ఈ లవోదికయ కాలము, క్రైస్తవ్యము దేవుడి యొక్క కదలికలు కనపరచాల్సింది పోయి మాకు డబ్బున్నది, మాకే కొదువ లేదు అని సంఘం చెప్పుకుంటా ఉన్నది.
అందుకే ఇంకా అంటున్నాడు, దేవుడి యొక్క ఆత్మలో ఈ కాలం ఎంత దరిద్రంగా ఉందో చూడండి. పేదరికము, దారిద్ర్యతలో వారు కొట్టాడుచున్నారు. భౌతిక సంబంధమైన పేదరికం కాదు, భౌతిక సంబంధమైన దారిద్ర్యం కాదు, ఆత్మ సంబంధమైన పేదరికం, ఆత్మ సంబంధమైన దారిద్ర్యంలో కొట్టాడుతున్నారు. కానీ ఆ సంగతి కొట్టాడుతున్నామని వాళ్ళకి తెలుసా? ఆ ప్రజలు ఎరగరు. ఆ లవోదికలో ఉన్న ప్రజలు ఎరగరు అని క్లియర్గా రాశారు ప్రజల. కానీ దాని నుండి బయటికి తీసుకొచ్చాడు ఒక చిన్న మందని. దేవుడికి కృప కలుగునుగాక. మనమందరం లేచి నిలబడదాం. నెక్స్ట్ వారం 78వ పేరా చదువుకుందాం. గుడ్డివారు, దిగంబరులు అన్న విషయము రెండింటి గురించి రాయబడి ఉన్నది. మరి నెక్స్ట్ వారం చూద్దాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.